20% ఉన్న అంటరాని వాళ్ళు అంటున్నాడు. హిందువులు కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరు ఇక్కడ? క్రైస్తవులు, ముస్లింలు, హిందుత్వంలో నుంచే బయటకు వెళ్ళిపోయినటువంటి దళితులు. వీడు ఎవడు సార్ అంటరాని వాళ్ళు అనడానికి? వీడికి ఏం హక్కు ఉంది అంటరాని వాళ్ళు అనడానికి? ఏం మాట్లాడుతున్నాడు వీడు? అంటరాని వాళ్ళు అంటారా? వీడు నాకు దొరికితే పండబెట్టి నరం తీస్తానండి. నా ధర్మాగ్రహం అది. పండబెట్టి నరం తీస్తాను. ఈ నా కొడుకు నాకు దొరికితే పండబెట్టి నరం తీస్తాను వీడు దొరికితే. అంటరాని వాళ్ళు అన్నందుకు. అజయ్ గారు మీరు పాస్టరా లేదంటే పాస్టర్ రౌడీనా? మీరు నేను ఈ రకంగా మాట్లాడుతున్నా. ఒక విషయం చెప్తాను, విమర్శలకు ప్రతి విమర్శలు చేయండి. ఎట్లా చేస్తా? అంటరానితనం ఏంటి సార్? ఎవరి గురించి మాట్లాడతారు? ఎవరంటరాని వాళ్ళు? ఎవరంటరాని వాళ్ళు? క్రైస్తవులు అంటరాని వాళ్ళ? చంపేస్తాం, నరికేస్తాం. మీరు అంటరాని వాళ్ళని అంతకంటే ఎక్కువ చేస్తున్నారు. బైబిల్ మీకు ఇదే అంటరాని వాళ్ళు అని అంతకంటే ఎక్కువ చేస్తున్నారు. బైబిల్ ఇదే అంటరాని వాళ్ళు అని చెప్పి మీకు హిందూ ధర్మాలు అవే నేర్పాయా? భగవద్గీత మీకు అదే నేర్పిందా? రామాయణం మీకు అదే నేర్పిందా? అని చెప్పింది అండి. భాగవతం మీకు అదే నేర్పిందా? 80% ఉన్న మా హిందువులను 20% ఉన్నటువంటి మీ అంటరాని వాళ్ళు అంటారు. ఎవడు సార్ వీడు అంటరాని వాళ్ళు అంటారు? మీరు ఆ రకంగా విమర్శించి వాడు అంటున్నావు అంటరాని వాళ్ళు అంటారు. మీరు మమ్మల్ని భావోద్వేగాలతోనే చంపుతున్నారు. అంటరాని వాళ్ళు ఎవరు సార్? అంటరాని వాళ్ళు ఎవరు అని అడుగుతున్నాను. ఎవరు అంటుకోవాలి మమ్మల్ని? వాడు మమ్మల్ని అసలు అంటుకోవడానికి అర్హత లేదు వాడికి. ఫస్ట్ మాట్లాడితే మమ్మల్ని అంటరాని వాడని ఎలా అంటాడు? ఉప్పు కారం తింటున్నాం, చీవునెత్తురు ఉంటుంది. అంటరాని వాళ్ళు అంటే మీరు పడతారా సార్? మీరు ఒక కమ్మనో, రెడ్డినో, వెలమనో అయింటే మీకు ఆ కష్టం తెలియదు. కానీ మీరు ఒక మాలనో, మాదిగనో, కోయనో, లంబాడినో అయ్యుండి మీ కులాన్ని బట్టి మీరు అవమానించబడితే, మీ కులాన్ని బట్టి మీరు కించపరచబడితే, మీ కులాన్ని బట్టి మీరు దూషించబడితే, మీ కులాన్ని బట్టి మీరు దూరంగా గెంటి వేయబడితే అంతకంటే చావడం ఏమనిపిస్తుంది సార్? ఎలా మాట్లాడతాడు సార్? ఈ రోజు కూడా కుల వివక్ష లేదు అని మాట్లాడుతున్నారే, మరి దీన్ని ఏమంటారు? అంటే క్రిస్టియన్స్ లో ఈ పదం వినంగానే ఎందుకు మీకు పూనకం వచ్చినట్లు ఊగుతున్నారు? పాస్టర్ అజయ్ బాబు గారు ఒక్కరే ఉన్నారా? మిగతా పాస్టర్లు లేరా? లేదా మత బోధకులు లేరా? వాళ్ళ మత ప్రచారకులు లేరా? ఎందుకు వాళ్ళకు? నేను ఒక్కడనే సార్, నేను యూనిక్ సార్. నాలాంటి వాడు ఇంకొకడు ఉన్నాడు, నాలాంటి వాళ్ళే అందరూ ఉండాలని నేను ఎప్పుడు ఆశపడ్డాను. మీరు అజయ్ బాబునే అడుగుతున్నారు. పాస్టర్ సతీష్ని అడగలా, బెల్లంపల్లి ప్రవీణ్ అడగలా, జాన్ వెస్లీని అడగలా, బ్రదర్ షఫీని అడగలా, లేకపోతే సిరాజ్ని అడగలా, అజయ్ బాబుని, మందకృష్ణ మాదిగిని అడగలా, లేకపోతే అద్దంకి దయాకర్ని అడగలా. మీరు అడిగింది అజయ్ బాబు కాబట్టి అజయ్ బాబు సమాధానం ఇలాగే ఉంటుంది సార్. నేను మిమ్మల్ని గౌరవిస్తున్నాను. వీడు కనబడితే మాత్రం ఓపెన్గా చెప్తున్నాను, సిగ్నేచర్ స్టూడియోలో వీడెవడో నాకు తెలియదు. కానీ వీడు క్రైస్తవుల్ని, ముస్లిమ్స్ని, దళితుల్ని పట్టుకొని 20% అంటరాని వాళ్ళు అన్నాడు. వీడు కనబడితే చట్ట ప్రకారంగా ఏం చేయాలి అంటే వీడిని జైల్లో వేయాలి. ప్రభుత్వం ఏ విధమైన కేసు నమోదు చేయలేదు వీడి మీద. ధర్మశాస్త్రం ఏమంటారు? కోర్టుల ప్రకారంగా అంటరానితనం అనేది నిషేధించబడింది. కోర్టులైనా సుమోటోగా కేసు తీసుకోవాలి. కోర్టులు కూడా వీడి మీద ఏ విధమైన సుమోటో కేసు తీసుకోవాలి. ఎవరు సార్? వీడు వ్యక్తిగతంగానే మాట్లాడాడు కదా సార్. వీడికి ఏం అవసరం ఉంది సార్? అంటరాని వాళ్ళు అని అనొద్దు సార్. అంటరాని వాళ్ళు అనొద్దు. ఎవరంటరాని వాళ్ళు? ఒక నిమిషం అజయ్ బాబు గారు, ఎవరో ఒకరిద్దరు చెప్పిన దాన్ని పట్టుకొని పూర్తి సమాజం మొత్తం అట్లనే ఉందనుకో. అక్కడ వాడు బాత్రూమ్ లో కూర్చొని సింగిల్ గా సెల్ఫీ వీడియో తీసుకుని మాట్లాడలేదు సార్. వీడి పక్కన ఒక జన సమూహం బ్యానర్లు పట్టుకొని ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ముందు ప్రజలందరూ చూడాలని వీడు మాట్లాడితే, ఏం మాట్లాడుతున్నావా నువ్వు, తప్పు కదా నువ్వు మాట్లాడేది అని అన్నారా జనం? ఏమన్నా? వీడు అంటరాని వాళ్ళు అనగానే జై శ్రీరామ్ అంటారేంటి సార్? దానికి దీనికి ఏంటి సంబంధం అసలు? అంటరాని వాళ్ళు అని వీడు అనగానే అప్పటి వరకు మామూలుగా ఉండే వాళ్ళకి పూనకం ఒక్కసారి వచ్చినట్లు జై శ్రీరామ్ అని కేకలు పెడితే ఎవరిని అవమానిస్తున్నారు? ఇంకెంతకాలం అవమానిస్తారు సార్? ఇంకెంతకాలం పడాలి మేము? ఇంకెంతకాలం పడాలి చెప్పండి? నేను పద్ధతిగా మాట్లాడతాను సార్. నోటి నుంచి ఒక బూత్ రాదు, నోటి నుంచి ఒక తప్పుడు మాట రాదు. చాలా నీట్గా మాట్లాడతాను. నేను ఒక అడ్వకేట్ని, నేను ఒక లాయర్ని. మీతో చాలా నీట్గా మాట్లాడతాను. ఇంకెంతకాలం పడాలి చెప్పండి మీరు? ఎందుకు పడాలి మేము? మాకు అవసరం ఏంటి? అందులో నుంచి వచ్చే ఆగ్రహమే సార్ నాది. మత మార్పిడి అనొద్దు. అది మత మార్పిడి కాదు, అభిప్రాయం మార్చుకోవడం. అంటే రెండింటికి తేడా ఏందన్నా? అభిప్రాయం మార్చడం ఏంది, మతం మార్చడం ఏంది సార్? ఇప్పుడు నేను ఉన్నాను సార్, మీకు అర్థమయ్యేలా చెప్తాను. కొంతమంది క్రైస్తవులు సువార్త ప్రకటన కోసం బైబిల్ తీసుకొని ఒక ఊరు వెళ్ళారు. ఆ ఊర్లో కొంతమంది వ్యక్తులు, హిందుత్వవాదులు, ఆ పాస్టర్స్ అందరినీ కూడా బలవంతంగా ఒక టెంపుల్లోకి తీసుకెళ్లారు. హనుమంతుడి టెంపుల్ అది. ఆ టెంపుల్లో కూర్చోబెట్టి వాళ్ళందరికీ కూడా బొట్టు పెట్టుకుంటా జై బోలో హనుమాన్కి అనుకుంటా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సీతారామ జానకి అనుకుంటా బొట్లు పెట్టారు. రామ్ లక్ష్మణ్ జానకి అనుకుంటా అన్నారు. దాన్ని బలవంతంగా మతం మార్చడం అంటారు సార్. ఇష్టం లేని వ్యక్తిని తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి కండబలాన్ని చూపించి, ధనబలాన్ని చూపించి, ఊరు బలాన్ని చూపించి, మందం చూసి కుక్క మురిగిద్ది అంటారు కదా, అట్లా చేయడాన్ని మతం మార్చడం అంటారు. అట్లా కాకుండా ఇన్ని రోజులు నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం సార్, నా అభిప్రాయం. కానీ ప్రభాస్ గారిని చూసిన తర్వాత అద్భుతంగా యాక్ట్ చేస్తున్నాడు పవన్ గారి కంటే కూడా అని చెప్పి నా ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ అనుకున్నాను. అది అభిప్రాయం, అది నా వ్యక్తిగతంగా సార్. మత మార్పిడి ఎట్లా అవుతుంది? ఇది
ఇది అభిప్రాయం మార్చుకోవడం కదా. ఎంతకాలం శ్రీరాముడే నా దేవుడు అనుకున్న వ్యక్తి కాదు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు నా దేవుడు అనుకుంటున్నాడు, లేదా అల్లా నా దేవుడు అనుకుంటున్నాడు. అది మతం మార్చడం ఎట్లయితే అంటున్నాను నేను. ఎట్లా చెప్తారు మీరు దాన్ని మతం మార్చడం అని ఎట్లా నిర్వచిస్తారు మీరు? మీకు ఎట్లా చెప్తా అంటే ఉదాహరణ నేను మీకు ప్లీజ్ చెప్పండి, నేను వింటాను, చెప్పండి. మా హిందుత్వంలో ఒక టెంపుల్కి వెళ్ళాలని లేదంటే ఒక దేవుని దగ్గర రావాలని ఎవరు కూడా బలవంతం పెట్టరు. సెకండ్ థింగ్ ఏంటంటే క్రిస్టియానిటీకి వచ్చేసరికి ఏంటంటే దానికోసం ఒక ప్రచార రథం పెట్టుకొని ఒక మైక్ సెట్ పెట్టుకొని కొన్ని పాంప్లెంట్స్ పెట్టుకొని ఊర్లలో విలేజ్లలో గ్రామ స్థాయిలలో తిరుగుకుంటా యేసు ప్రవచనాలు చూడండి, లేదంటే బైబిల్ని చదవండి, అందులో ఉన్న లక్ష్యాలను గుర్తించండి, ఈ రకంగా వాళ్ళని మభ్యపెట్టడం కరెక్టా? ఎంతవరకు సమంజసం? అద్భుతమైన ప్రశ్న అడిగారు, దీనికి సమాధానం చెప్పాలి నేను. మీరు అయ్యప్ప స్వాముల మాల గురించి వినే ఉంటారు. అయ్యప్ప స్వాములు మాల వేసుకున్న తర్వాత నల్లని వస్త్రాలు ధరిస్తారు. వాళ్ళు చన్నీళ్లతో స్నానాలు చేస్తారు. మాంసం కూర ముట్టుకోరు, వాళ్ళు మాంసాన్ని ముట్టుకోరు, స్త్రీని కూడా ముట్టుకోరు అన్ని రోజులు. ఎవరైనా చనిపోతే ఆ శవం దగ్గరకు కూడా వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళు ఒక పవిత్రమైన మాలలో ఉన్నారు, మాల ధరించున్నారు. వాళ్ళని పేరు పెట్టి కూడా పిలవం, అయ్యప్ప అంటాం, స్వామి అని అంటాం. తండ్రిని కూడా అలాగే పిలుస్తారు. నేను మాంసం కూర వేసి పెడతాను, తింటారా మీరు వచ్చి? అయ్యప్ప గారు వచ్చి తింటారా? ఎందుకు తినరు? నిష్టలో ఉన్నారు కాబట్టి. అది మీ ధర్మం, అది ఆ మాలకు ఉండే పద్ధతి, అది ఆ మాలను ధరించిన వాళ్ళు చేయాల్సిన పని. దానికి గురుస్వాములని, దానికి రాయబడినటువంటి గ్రంథాలని ఒక పద్ధతి ఉంటుంది. క్రిస్టియానిటీకి కూడా అలాగే ఒక పద్ధతి ఉంది. యేసుక్రీస్తు ప్రభువు భూమి మీద నుంచి పరలోకానికి వెళ్ళిపోయేటప్పుడు ఆయన జరిగించిన శిలువ కార్యం గురించి భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసేలాగా చెప్పమన్నారు. మీరు మాలకి ఎంత ప్రాధాన్యత ఇస్తారో మేము క్రీస్తుకి అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. కాబట్టి ప్రతి ఊరు ఎట్లా చెప్తారన్నా బైబిల్ని ఎందుకు నమ్మాలి? యేసు చనిపోయిన తర్వాత దాదాపు 200-300 సంవత్సరాల తర్వాత బైబిల్ పుట్టింది. ఎవరు చెప్పారు మీకు? హిస్టారికల్గా మీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉంది? బైబిల్ ఎప్పుడు పుట్టింది? 200-300 సంవత్సరాల తర్వాత పుట్టిందని. బైబిల్ ఎప్పుడు పుట్టింది? యేసుక్రీస్తు ప్రభు చనిపోయినటువంటి సంవత్సరం ఎప్పుడు? క్రీస్తు శకం 33.5 సంవత్సరాలకి యేసుక్రీస్తు ప్రభు చనిపోయారు. ఆయన చనిపోయిన 60 సంవత్సరాల లోపు కొత్త నిబంధన గ్రంథం రాయడం ప్రారంభమైంది. యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నటువంటి 12 మంది శిష్యుల్లో ఒక వ్యక్తి తప్పిపోగా మిగిలిన ఇంకొక వ్యక్తి అందులో జాయిన్ అవుతాడు. ఆ 12 మంది శిష్యులు వాళ్ళు ఉన్న భూమి మీద ఉన్న కాలంలోనే ఆయనతో పాటు 3.5 సంవత్సరాల కాలం పరిచయం చేసిన వాళ్ళే బైబిల్ గ్రంథాన్ని రాయడం ప్రారంభించారు. ఎవరు చెప్పారు మీకు 300-400 ఏళ్ల తర్వాత బైబిల్ గ్రంథాన్ని రాశారని? కళ్ళారా చూసిన వాళ్ళు, చెవులారా విన్నవాళ్ళు, ఆయనతో పాటు తిరిగిన వాళ్ళు, ఆయనతో పాటు తిన్నవాళ్ళు, ఆయనతో పాటు అధికారం పొందిన వాళ్ళు ఆయన భూమి మీద ఉన్న కాలంలో ఏం జరిగిందో చాలా స్పష్టంగా రాశారు. అందులో 14 పత్రికలు రాసిన అపోస్తలుడైన పౌలు ఎట్లా రాశారు? స్పష్టంగా రాశారు. స్పష్టంగా వాళ్ళే రాశారు. ఒకటి ఇందులో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, కళ్ళ ముందు జరిగినటువంటి సంఘటనలన్నీ చూసిన వీళ్ళు దేవుని ఆత్మ ప్రేరణతో చూసిన వీళ్ళే రాశారు. దేవుని ఆత్మ ప్రేరణతో ఆ పుస్తకం రాయాలని చెప్పింది దేవుని ఆత్మ, రాసింది ఎవరో కాదు. చూడని వాళ్ళనో, విన్న వాళ్ళనో, పక్కన తిరిగిన వాళ్ళనో, జరిగిన సంఘటనలు తెలియని వాళ్ళనో అడగల. ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాశారు బైబిల్ గ్రంథం. అంతేగాని ఒక యేసుక్రీస్తు ప్రభు పుట్టి చనిపోయిన తర్వాత ఒక 10,000 సంవత్సరాల తర్వాత, ఒక 10 లక్షల సంవత్సరాల తర్వాతనో ఎవరో వచ్చి చెవిలో చెప్తానో, లేకపోతే పడగదిలో గుసగుసలాడుతుంటేనో విని రాసినే కావు ఇవి. బైబిల్ పుట్టి సుమారుగా ఎన్ని సంవత్సరాలు అవుతుందని? బైబిల్ గ్రంథం అనేది కొత్త నిబంధన గ్రంథం రాయబడి దాదాపు 2000 సంవత్సరాలు అవుతుంది. కొత్త నిబంధన గ్రంథం రాయబడి. పాత నిబంధన గ్రంథం దాదాపు 1500 సంవత్సరాల క్రితం నుంచి రాయబడింది. అంటే 3500 సంవత్సరాల క్రితం నుంచి. అంటే యూదులకి బ్రదర్ తోరా అని అంటారు వాళ్ళు. ఆదికాండము, నిర్గమకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము అని ఈ ఐదు గ్రంథాలను కలిపి తోరా అంటారు. అంటే దాన్ని ధర్మశాస్త్రం అంటారు. యూదులు ఆ ధర్మశాస్త్రాన్ని పాటించేవారు. మోషే అనే ప్రవక్త భూమి మీద ఉన్నటువంటి కాలం నుంచి కూడా దేవుని చేత రాయబడినటువంటి ఆ గ్రంథాన్ని పాటించేవారు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత పాత నిబంధన అనే ఆ గ్రంథంలో ధర్మశాస్త్రం కొట్టివేయబడింది, దాన్ని పూర్తి చేశారు. తర్వాత కొత్త నిబంధన వచ్చింది. నిబంధన అంటే మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. బైబిల్లో 2 అగ్రిమెంట్లు ఉన్నాయి. మొదటిది లీగల్ టర్మినాలజీలో చెప్పాలి అని అంటే, సంవత్సరం తిరిగేసరికి మీరు పలానా పని చేస్తే నేను మీకు 10 లక్షలు ఇస్తాను అని రాసుకున్నాం. దీని ఒక నిబంధన అంటాం. ఈ నిబంధన నెరవేరాలి అని అంటే మీరు పలానా పని చేయాల్సి ఉంటుంది. ఇది పాత నిబంధన. ఇది ఇజ్రాయేల్ ప్రజలకి, ఇప్పుడు ఇజ్రాయేల్ దేశంలో బ్రతుకుతున్నటువంటి ప్రజలకి దేవునికి మధ్య చేయబడినటువంటి అగ్రిమెంట్. ఆ పాత నిబంధనలోనే దేవుని కుమారుడు భూమి మీదకి వచ్చిన తరువాత భూలోకంలో బ్రతుకుతున్న ప్రజలందరితో పాటు కొత్త నిబంధన చేయబడుతుంది అని రాయబడింది న్యూ టెస్టిమెంట్. యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చి ఆ పాత నిబంధనలో ఉన్న ప్రతి విషయాన్ని ఆయన పూర్తి చేశాడు. పూర్తి చేసిన తర్వాత ఆయన మనుషుల హృదయాల్లో న్యూ టెస్టిమెంట్ రాశారు. అంటే భూమి మీద ఉండే మనుషులందరితో ఒక అగ్రిమెంట్ చేశారు ఆయన. అది కొత్త నిబంధన.
బైబిల్లో 2 నిబంధనలు ఉన్నాయి. ఒకటి పాత నిబంధన, రెండోది కొత్త నిబంధన. మొదటి నిబంధన ఏమో ఇజ్రాయేల్ ప్రజలతో దేవుడైన యెహోవా చేసింది, యేసుక్రీస్తు ప్రభు చేసింది. రెండవ నిబంధన టోటల్గా భూమి మీద ఉండే ప్రజలందరితో, జాతులతో సంబంధం లేకుండా, దేశాలతో సంబంధం లేకుండా, మతాలతో సంబంధం లేకుండా ప్రజలందరితో ఈ షరతులకు మీరు అంగీకరిస్తే మీకు ఈ ఫలితం దొరుకుతుంది అని రాయబడినటువంటి నిబంధన రెండవ నిబంధన. అది క్రీస్తు మరణంతో రాయబడింది, కొత్త నిబంధన అంటారు దాన్ని. ఎందుకన్నా బైబిల్ గురించి రాగానే చాలా అనర్గళంగా మాట్లాడుతున్నారు, ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు. కానీ ఇదే పాస్టర్ అజయ్ బాబు అనే వ్యక్తి ఎక్కడ బైబిల్ గ్రంథాన్ని బోధిస్తున్నట్టు కానీ లేదంటే యేసుక్రీస్తు యొక్క గొప్పతనం చెప్తున్నట్టు అయితే ఎక్కడ చూడలేదు. అద్భుతంగా మాట్లాడే పాస్టర్స్ ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు సమస్య ఏంటంటే ఇండియా క్రికెట్ టీం తెలుసు కదా మీకు. సిక్స్లు కొట్టే వాళ్ళు ఉంటారు, క్యాచ్లు పట్టే వాళ్ళు ఉంటారు, ఫీల్డింగ్ చేసే వాళ్ళు ఉంటారు, బౌలింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా. క్రిస్టియానిటీలో నా తాత ముత్తాతల కంటే గొప్పగా దేవుని వాక్యాన్ని ప్రకటించే ఎంతోమంది దైవజనులు ఉన్నారు. దేవుని వాక్యానికి ఏ లోటు లేదు. విస్తారంగా దేవుని వాక్యాన్ని అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్లుగా చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు క్రిస్టియానిటీ తరఫున ఎవరు లేరు అని అంటే వారి మీద జరుగుతున్నటువంటి దాడి, ఎలాంటి వ్యక్తుల్లో తక్కువ వారి మీద జరుగుతున్నటువంటి దాడిని ఎదిరించి మాట్లాడడానికి ధైర్యం చేసేవాళ్ళు లేకపోయారు. ఆ ఖాళీ ఉంది, ఆ పని నేను చేస్తున్నాను. అంటే మీరు బైబిల్ కి వ్యతిరేకంగా ఉన్నట్టు అని అనుకోవచ్చా? లేదండి. అంటే బైబిల్లో ఉందా దాడికి ప్రతి దాడి లేదంటే మాటకు ప్రతి విమర్శ? బైబిల్ అటువంటి ఏమన్నా సెంటెన్స్ ఉందా? ఇక్కడ మీకు ఒక విషయం చెప్తానండి. బైబిల్ గ్రంథాన్ని సెంటెన్స్ చూసి అర్థం చేసుకోవడం కుదరదు, దానికి సందర్భాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి, పెద్ద వ్యక్తి, మీ వినండి బ్రదర్, సందర్భాన్ని తీసి మాట్లాడాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 విషయాలు చెప్తాను మీకు. మూర్ఖునికి వాని మూఢత చొప్పున సమాధానం ఇవ్వకండి, ఎందుకంటే వాడు మిమ్మల్ని కూడా మూర్ఖుడు అనుకుంటాడు అని ఉంటుంది బైబిల్లో. అంటే దాని అర్థం ఏంటంటే ఎవరేం చెప్పినా నమ్మనివాడు, ఏమాత్రం పరిశ్రమ చేయకుండా తెలుసుకోవడానికి ఇష్టపడినవాడు, తనకి తెలిసిందే నిజం అనుకునేవాడు మూర్ఖుడు. వాడు ఏదైనా వాగినప్పుడు వాడు వాగాడని మీరు వాక్కండి, ఎందుకంటే వాడు మిమ్మల్ని కూడా మూర్ఖుడు అనుకుంటాడు, వాడు జనాలు చూసేటప్పుడు అలాగ అనుకుంటారు అని ఉంటుంది. అదొక సందర్భం. సేమ్ సెంటెన్స్ ఇంకో చోట ఏముంటుందంటే మూర్ఖుడికి వాడి మూర్ఖత చొప్పునే సమాధానం ఇవ్వండి, లేకపోతే వాడికి బుద్ధి గుణపడదు అని ఉంటుంది. ఇక్కడ అర్థం ఏంటంటే ఇప్పుడు నేనున్నాను, మూర్ఖంగా మాట్లాడుతున్నాను, నాకు సరైన బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మీ మీదే ఉంటుంది, లేకపోతే వీడు ఎక్కువ చేస్తాడు అని ఉంటుంది. అది సందర్భాన్ని బట్టి. రెండు చాలామంది అంటారు, అరే వాడు మూర్ఖుడు, వాడితో నీకు ఎందుకు అని అంటారు. అట్ ద సేమ్ టైం అలాంటి వాడిని నోర్లు మోయించడం కూడా మీ బాధ్యత అని బైబిల్ చెప్తుంది. 2 ఉన్నాయి. నాకెందుకు వీడితో అని ఆగిపోయే వాళ్ళు ఉన్నారు, నాకు కావాలి వీడితో అని నేను వచ్చాను, అంతే. 2 సెంటెన్స్. ఇలా ఎంతవరకు అయినా వెళ్ళగలుగుతారా అజయ్ బాబు గారు? నేను బ్రతికున్నంత వరకు మాట్లాడగలుగుతాను. నాకేంటంటే ఉన్న విషయం చెప్తున్నాను. నాకు బతుకంటే ఆశ లేదు బ్రదర్, చావంటే భయం కూడా లేదు. ఈ 2 లేని మనిషిని నేను. ఇక్కడ ఉన్నాను కదా, నేను వెళ్ళిపోయేటప్పుడు ఏదన్నా లారీ గుద్ది చచ్చిపోయినా నేను హ్యాపీగా చచ్చిపోతాను, లేకపోతే నన్ను ఎవరైనా కిడ్నాప్ చేసిన పేక్ కోసినా సంతోషంగా చచ్చిపోతాను, లేదా ఏదైనా హఠాత్తుగా గుండెపోటు చచ్చిపోయినా హ్యాపీగా చచ్చిపోతాను. నాకు బతకాలన్న పెద్ద ఆశ లేదు, చావంటే భయం లేదు. నాకు క్రీస్తు తెలుసు, ఆయన హృదయాన్ని గెలవడానికి ఏం చేయాలో కూడా నాకు తెలుసు. ఎట్లా గెలుస్తారు? ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నరుకుతా, కోస్తా, చంపుతా ఇట్లా మాట్లాడి గెలుస్తారా? అట్లా అనకూడదండి. మీ కాళ్ళు గడిగి మేము నెత్తి మీద పోసుకుంటే క్రీస్తుకు నచ్చుతుంది. మీరు వచ్చి ఎగిరి దంతుంటే మీ కాళ్ళు గడిగి నెత్తి మీద పోసుకోమని చెప్పాడు మాకు. ఎవరు దంతున్నారు మిమ్మల్ని ఎగిరి? ఎవరు? నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, సమాధానం చెప్పండి. కొన్ని సంఘటనలు మీతో ప్రస్తావిస్తాను నేను. హైదరాబాద్ ఇది తుక్కుగూడలో ఒక జిల్లా పరిషత్ హై స్కూల్ క్లాస్ రూమ్లో ఉన్న ఒక విద్యార్థికి అటెండెన్స్ సరిగా లేదు, మార్కులు సరిగా రావట్లేదని హెడ్ మాస్టర్ గారు గద్దించారు. తెల్లారిన తర్వాత మీ అమ్మ మీ నాన్న తీసుకొని రమ్మని చెప్పారు. అమ్మ నాన్న తీసుకొని వస్తే అసలు విషయం బయటపడిద్దామని చెప్పి మాల్లో ఉన్న అతను ఏకంగా అయ్యప్ప స్వాములు తీసుకొని వచ్చాడు. స్కూల్ లోపలికి వచ్చిన అయ్యప్ప స్వాములు స్వామియే అయ్యప్ప అండం మర్చిపోయి జై శ్రీరామ్ అనే కేకలతో లోపలికి వచ్చారు. వచ్చి నీ కాలు మావాడికి తగిలింది, క్షమాపణ చెప్పమన్నారు. నా కాలు తగలలేదండి, నేను గద్దించాను అని హెడ్ మాస్టర్ చెప్పాడు. మెల్ల నువ్వు ఇప్పుడు క్షమాపణ చెప్పకపోతే పరిస్థితి వేరేలాగా ఉంటుంది అన్నారు. టీచర్స్ వచ్చారు, టీచర్స్ని బెదిరించారు, టీచర్స్ వెళ్ళిపోయారు. క్షమాపణ చెప్పాడు, సాటిస్ఫై కాల, కాళ్ళు పట్టుకోండి అన్నారు. హెడ్ మాస్టర్ గారితో ఆ విద్యార్థి కాళ్ళు పట్టించారు. ఆ విద్యార్థి కాళ్ళు పట్టడమే కాదు, అక్కడ ఉండే అయ్యప్ప స్వాములందరి కాళ్ళు పట్టించారు. ఇప్పుడు చెప్పండి, అతను ఒక దళితుడు, అతని ప్లేస్లో ఒక చౌదరి గారు కానీ, రెడ్డి గారు కానీ, ఒక వెలమ కానీ ఉండుంటే అలా చేసేవాళ్ళ? ఎవరు? అలా జరిగిన ఒక్క సంఘటన చెప్పండి ప్లీజ్. అలా జరిగిన ఒక్క సంఘటన చెప్పండి. అలా జరిగిన ఒక్క సంఘటన చెప్పండి. ఇలాంటి సంఘటనలు నేను 100 చెప్తాను మీకు. రెండవది, ఆంధ్రాలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ప్రాంతంలో ఎస్వి యూనివర్సిటీ పరిధిలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో హెచ్ఓడిని ఒక ఆయన్ని చెంగయ్యని
క్లాస్ రూమ్లో ఆయన ఏదో క్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు అని చెప్పి అతని ఎక్స్ప్లెనేషన్ కూడా వినకుండా ఆఫీస్ రూమ్ లోపలికి వెళ్ళి బజరంగ దళకి సంబంధించిన కార్యకర్తలు బయటికి ఇడ్చుకొచ్చి కొట్టారు. అతను కులమేంటో తెలుసా? అతను ఒక దళితుడు. ఆ తర్వాత అతను కొట్టింది వరకు తెలుసు. ఆ తర్వాత ఏమైందో తెలుసా? యూనివర్సిటీలో ఉండే మహిళా ప్రొఫెసర్లతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి అతని మీద నేరారోపణ చేసి హెచ్ఓడి పదవిలోంచి అతన్ని దించి ఒక సాధారణ ప్రొఫెసర్గా మార్చి అక్కడ ఒక రెడ్డి గారిని యూనివర్సిటీ హెచ్ఓడి చేశారు. ఇదే ఎగ్జాంపుల్ నేను చెప్పాలా? వినండి. ఇదే నంబర్పేటలో రెండు చెప్పి కిండర్స్, ఎందుకంటే అతను ఒక దళితుడు. మూడో విషయం చెప్తాను. మన ఇక్కడ నిర్మల్ జిల్లాలో ఒక పాస్టర్ గారు, క్షమించండి, ఒక ఇంగ్లీష్ టీచర్, ఆయన గవర్నమెంట్ నుంచి అవార్డు తీసుకున్నాడు. గవర్నమెంట్ నుంచి బెస్ట్ టీచర్ అని అవార్డు తీసుకున్నాడు. క్రిస్టమస్ టైంలో స్కూల్లో క్రిస్టియన్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి గిఫ్ట్ బాక్సులు పంచాడు ఆయన. క్రిస్టియన్ స్టూడెంట్స్కి మాత్రమే, అది ఇష్టం ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు, లేకపోతే లేదు. విషయం బయటకు వెళ్ళింది. బయట వాళ్ళు వచ్చారు, పట్టుకున్నారు ఆయన్ని, తన్నారు. ఎంఈఓకి ఆయనకి సంబంధించిన వాళ్ళకి అప్లికేషన్ పెట్టారు, అతన్ని సస్పెండ్ చేశారు. అతను దళితుడు. ఇట్లా జరిగిన ఒక రెడ్డి గారినో ఒక చౌదరి గారినో చూపించండి నాకు. అవన్నీ మత ప్రచారమే అంట. ఏవి అవన్నీ ప్రచారమే అంట. నేను మీరు ఎవరు సార్? అసలు ఏం మాట్లాడుతున్నారు సార్? ఏ మత ప్రచారం అంటారేంటి సార్? ఎట్లా కాదు, ఎట్లా మత ప్రచారం ఎట్లయితుంది? అది ఎట్లా నాకు తెలియక అడుగుతాను సార్, నాకు తెలియక అడుగుతాను సార్. నేను ఇంట్లో ఉంటాను, నా భార్య జాబ్ కోసమని బయటకు వెళ్తుంది. రోజంతా జాబ్కి వెళ్ళింది సార్ ఆవిడ. సాయంత్రం పూట ఇంటికి వచ్చింది. నేను ఇంట్లోనే ఉంటాను. నా భార్యనే ఉండన్నా ప్రేమలో పడేసి తీసుకుని వెళ్ళిపోమని చెప్పండి. నా భార్య జాబ్కి వెళ్తుంది సార్, ఆవిడ బయట పనుల మీద బయట తిరుగుతూ ఉంటుంది, నేను ఇంట్లో కూర్చొని ఉంటాను. నా భార్యనే ఉన్నాను, తీసుకుని వెళ్ళిపోమని చెప్పండి. మాట్లాడమంటే అజయ్ బాబు గారు చాలా మాట్లాడతారు. విషయం ఏంటంటే సార్, వినండి సార్, విషయం ఏంటంటే నేను చెప్పేది వినండి సార్. మీకంత ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఎందుకు అంటున్నాను నేను? మీరు ఎందుకు భయపడుతున్నారు? మన ఇద్దరం ఈ స్టూడియోలో కూర్చొని మాట్లాడుకునేంత రియాలిటీగా గ్రౌండ్ లెవెల్లో ఉంది సార్. ఎందుకంటే మీరు స్టూడియోలో ఉన్నారు, నేను గ్రౌండ్ లెవెల్లో నుంచి వచ్చాను. లేదు సార్, ఒక విషయం, వాగనక మీరు ప్రచారం చేసుకుంటా, వాహనాలు పెట్టుకుంటా, నలుగురు ఒక 10 మంది పెట్టుకుంటా, మీరు రాజ్యాంగాన్ని నమ్మరా? మీరు అది కాదా ప్రచారం? రాజ్యాంగాన్ని నమ్మరా మీరు? కాదా ప్రచారం? రాజ్యాంగాన్ని నమ్మరా మీరు అంటున్నాను. రాజ్యాంగాన్ని నమ్మినప్పుడు ప్రచారం చేసుకునే హక్కు రాజ్యాంగం వేస్తే మీరెవరు సార్? రైట్, మీరెవరు అంటున్నా? మీకేం హక్కు ఉంది వద్దని చెప్పడానికి? మీ బైబిల్ మీరెవరు అంటున్నా వద్దని చెప్పడానికి? మీ బైబిల్ గ్రంథం, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు ఉన్నాయి, ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు. మీరు ఎవరు వద్దన్నారు? ముస్లింలో చేరండి ఎవరు? ముస్లిం ప్రవక్తలు వాళ్ళకి లేదు సార్, వాళ్ళకి లేదు. హిందువుల్లో చేరమని హిందువులు ఎవరు ప్రచారం ఎందుకు చేస్తలేరు? ఇది ఎట్లుందంటే, ఒక విషయం సార్, నాకు కళ్ళజోడు ఉంది. ఒక విషయం వినండి, నాకు కళ్ళజోడు ఉంది సార్. నువ్వు కళ్ళజోడు ఎందుకు పెట్టుకోలేదంటే మీరేం చెప్తారు దానికి? సింపుల్ అన్న, ఒక విషయం వినండి, మీరు ఒక విషయం చెప్తాను వినండి. నాకు కళ్ళజోడు ఉంది, నేను కళ్ళజోడు పెట్టుకున్నా. హాస్పిటల్కి వెళ్తే నీ కళ్ళకి సైట్ ఉందరా, తలనొప్పి వస్తుంది, దానికి అని కళ్ళజోడు ఇచ్చాడు. మీరు ఎందుకు పెట్టుకోలేదు? మీరు ఎందుకు పెట్టుకోలేదు సార్? నేను అబ్సల్యూట్లీ బాగున్నా కాబట్టి. మేము చెప్పేది కూడా అదే. మీకు అది లేదు, మీకు అది లేదు. మీ హిందూ ధర్మంలో ప్రచారం చేయమని లేదు, ఇస్లాం ధర్మంలో ప్రచారం చేయమని లేదు. చేయమనంటే మా ధర్మాన్ని మేము ప్రచారం చేసి ఒకరిని అట్రాక్ట్ చేసుకునేంత అవసరం మాకు లేదు. ఈ కథలు చెప్పకండి సార్, ఈ కథలు చెప్పకండి. విషయం ఏంటంటే మీ ధర్మాన్ని మీరు ఎలా పాటిస్తున్నారో మా ధర్మాన్ని మేము ఎలా పాటిస్తున్నాం. మీ ధర్మంలో మీకు ప్రచారం చేయమని లేదు. మీకంత ధైర్యం ఉంటే మా ధర్మంలో ఉన్నోళ్ళు ఎటు పోరు, మా ధర్మంలో ఉన్నోళ్ళు ఎలాగే నిలబడతారు, మా ధర్మంలో ఉన్నోళ్ళు ఏ ఇబ్బంది వచ్చినా ఉంటారన్నప్పుడు ఎందుకు దాడులు చేస్తున్నారు మీరు? మా ధర్మం మాకు ప్రచారం చేయమని చెప్పింది. మేమేం ప్రచారం చేస్తున్నాం సార్? మేమేం ప్రచారం చేస్తున్నాం? ప్రచారం మీరు చేసుకోవచ్చు కాదండి, మేమేం ప్రచారం చేస్తున్నాం? లేదు సార్, మీరు ఒక్క నిమిషం. మేమేం ప్రచారం చేస్తున్నాం చెప్పండి మీరు? అజయ్ బాబు సార్, మేమేం ప్రచారం చేస్తున్నాం చెప్పండి మీరు? నన్ను వినండి. ధర్మాన్ని మీరు ప్రచారం చేసుకున్నంత వరకు బానే ఉంటుంది. అవతల ధర్మాలని లేదంటే అవతల గ్రంథాలని కానీ వ్యాసాలని మీరు కించపరచడం, మాట్లాడాలి ఎంతవరకు సమంజసం? సూపర్ సార్, సూపర్ అండి. మళ్ళీ ఒక వీడియోని చూపించాలి. అయితే నేను చెప్పనివ్వండి. మొదలు పెట్టింది ఎవరో నన్ను చెప్పనివ్వండి సార్. మీకు రాధా మనోహర్ దాస్ తెలుసు కదా? రాధా మనోహర్ దాస్ తెలుసు కదా మీకు? బైబిల్ గ్రంథాన్ని బొకడా బైబిల్ అన్నప్పుడు ఎక్కడున్నారు సార్ మీరు? బైబిల్ గ్రంథాన్ని లంజల బైబిల్ అన్నప్పుడు ఎక్కడున్నారు మీరు? యేసుక్రీస్తు ప్రభుని వాళ్ళ కన్న తల్లి వ్యభిచారం చేసి కన్నదే అన్నప్పుడు ఎక్కడున్నారు మీరు? బైబిల్లో ఏమైనా రాయబడినాయా అవన్నీ? సార్ ఒక్క నిమిషం, బైబిల్లో ఏమైనా రాయబడినాయా అవన్నీ? చెప్పిన పాయింట్ అంటే మీకు హిందువుల గురించి మాట్లాడితే కోపం వస్తుంది కాదండి. మీరు రాధా మనోహర్ దాస్ ఇలా మాట్లాడినప్పుడు ఎక్కడున్నారు మీరు? విన్నాం. మరి ఎందుకు మాట్లాడలేదు మీరు? మీకు అదే నేర్పిందా రామాయణం? మీకు అదే నేర్పిందా భారతం? ఒక్క నిమిషం. సరే, ఇంకో విషయం అడుగుతున్నాను. కరుణాకర్ సుబ్బున యేసుక్రీస్తు టాపిక్ మీరు తీసి వినండి సార్. మీరు మనం ఒక టాపిక్ మాట్లాడుతున్నాం సార్, వినండి సార్. ఒక టాపిక్ మాట్లాడుతున్నాం. ఆ టాపిక్ దాటిన తర్వాత అర్ధరాత్రి వరకు కూర్చుంటాను. నేను ఇక్కడి నుంచి మధ్యలో నుంచి లేచి వెళ్ళిపోను. తప్పకుండా వచ్చిన వాళ్ళకి బొట్టు పెట్టి
వచ్చిన వాడు ఎవడైనా పర్లా ముందు బొట్టు పెట్టి ఎదురుగా కూర్చొని మాట్లాడు, నాకంత ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఏం లేదు. నేనేమి రాగానే యాంకర్ ఒకళ్ళు ఇంటర్వ్యూ చేయడం రాగానే ప్రార్థన చేసుకుని మొదలు పెడదాం, నా ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి, నాకంత ఏం లేదు.